మార్నింగ్. సో ఒక రిప్లై ఇస్తున్నారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజే వచ్చిన వాళ్ళు? సో ఒకసారి వీళ్ళందరూ గట్టిగా క్లాస్ ఇద్దాం. మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే డీటెయిల్లో గుడ్ మార్నింగ్ అంటున్నారు అనిపించవచ్చు. సో వెస్టీజ్లో ఎప్పుడు మనం గుడ్ మార్నింగ్ అంటాం, ఎందుకంటే ఎప్పుడు మనం మేల్కొనే ఉన్నాము. రైట్. నా పేరు సలీం అండి. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ క్యాబ్ డ్రైవర్, ఆ తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ పెట్టాను. ట్రావెల్ బిజినెస్లో ఇంచుమించు మంచిగా నడిచేది. ఒక ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల బిజినెస్లో అంటే మొత్తం జీరో అయిపోయింది. సో ఇంచుమించు కొనుక్కున్న 10 వెహికల్స్ మళ్ళీ ఉల్టా అమ్మేయాల్సి వచ్చింది కంటిన్యూ ఫైనాన్స్లో. यस ठीक है, ये तेलुगु कंप्लीट करके हिंदी भी करता हूँ. రైట్. 20 లక్షల అప్పులోకి వచ్చేసి నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకిట నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే మార్కెట్లో చూస్తుంటాం కదా, కొన్ని కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంతోమందికి నెగిటివ్ వింటుంటాం. అలా నేను గిట్ట అట్లానే అనుకొని నమ్మలేదు. కానీ నేను ఫ్రీ జాయినింగ్ కదా, డబ్బులు కట్టలేదు అనే ఉద్దేశంతో ఐడి ప్రూఫ్ ఇచ్చి జాయిన్ అయ్యాను. కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా, బల్మింగ్ చేస్తే వాడినా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ప్రోడక్ట్ బాగున్న తర్వాత మీటింగ్కి ఇన్వైట్ చేసారు. ఆ మీటింగ్కి ఇట్లా చెప్తే ఇట్లా రాలేదండి, 1-4 సార్లు ఒకసారి మీటింగ్కి రా అంటే ఊకే అంటారు కదా, ఒకసారి ఓఎస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత బిజినెస్ ఏంది అనేది కొంచెం అర్థమైంది. ఒకే రోజు కంప్లీట్గా అర్థం కాలేదు. ఒక్కొక్క మీటింగ్కి వచ్చిన కొద్దీ కొంచెం అర్థమవుతూ పోయింది, మోటివేషన్ పెరుగుతూ పోయింది. అలా ఒక మీటింగ్ గోకరం ఢిల్లీలో ఉండే ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అసలు బిజినెస్ అంటే ఏంది, బిజినెస్ అంటే ఏంది, అసలు డ్రీమ్ అంటే ఏంది ఆ రోజు అర్థమైంది. సో అక్కడి నుంచి వచ్చి కష్టపడ్డాను. ₹1,00,000 వస్తే చాలు. ఆ ₹1,00,000 గిట్ట మాకు నమ్మకం ఉండేది కాదు. వస్తే ఇంకా జన్మ ధన్యమైనట్టే అనే ఉద్దేశంలో ఉన్నవాడిని. సో 1,00,000 వస్తే చాలు, ఇంకా నాకేం అవసరం లేదని పనిచేశాను. కానీ 1,00,000 రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 1,00,000 2 లక్షలు కానీ టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు కానీ టైం పట్టలేదు. ఇప్పుడు నా యావరేజ్ ఇన్కమ్ 12 నుంచి 13 లక్షలు పర్ మంత్ ఇన్కమ్. రైట్. కొత్త వాళ్ళకి మాత్రం నమ్మబుద్ధి కాదు, 12-13 లక్షల అసలు పైసలే నా అన్నట్టు అనిపిస్తుంది. రైట్. సో నిజంగా చెప్తున్నా. ఆ తర్వాత ఒక ట్రావెల్స్ ఒక వెహికల్ మేరు క్యాబ్ నడిపేటప్పుడు ఏదన్నా లగ్జరీ వెహికల్ నాకు కనిపిస్తుండే షాపింగ్ మాల్లో ముందట, ఆ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో. అవి చూసినప్పుడల్లా అనిపిస్తుండే ఈ బతికేంది అసలు, మేము ట్రావెల్స్ ట్రాఫిక్ ఉండదు, రాత్రి ఉండదు, పగలు పరిగెత్తు. కానీ ఎప్పుడైతే లగ్జరీ వెహికల్ దగ్గర ఒక డ్రైవర్ నిలబడుతుండే, దాని మీద దుమ్ము కూడా చూస్తుండే అనమాట. ఎప్పుడు దాని దగ్గరనే ఉంటుండే. అబ్బా గట్లాడు దాని మీద డ్రైవర్గా దొరికితే జీతం డబల్ ఉంటుంది ఖచ్చితంగా, తిరుగుడేమి ఉండదు. సో అట్లా హ్యాపీ ఫీల్ అయ్యేది అట్లా ఊహించుకొని. కానీ అలాంటిది ఈరోజు విన్నింగ్ టీమ్ వెస్టీజ్ సిస్టమ్ వల్ల నేను 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగిందండి. ఇంకొకటి గ్రాండ్ విటారా తీసుకున్న దగ్గర ₹1,00,00,000 కార్లే ఉన్నాయి. సో ఇవేవి నేను గొప్పగా నేను సాధించిన అని చెప్పట్లేదు. ఒకప్పుడు వెస్టీజ్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 70 లక్షలు అంటే 24 లక్షల అప్పు, 70,000 ఇంట్రెస్ట్ కట్టే స్టేజ్లో ఉన్న వ్యక్తిని ఈరోజు ఇక్కడ వరకు నా లైఫ్ చేంజ్ అయింది. ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది, 1,20,00,000 పెట్టేసి 24 లక్షల అప్పు 59 లక్షలు అయితే, నాకు తెలిసి ఈ అప్పు నాకు చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకురా ఇంత నువ్వు కడతావు అనవసరంగా, నీ ప్లేస్ నేను ఉంటే ఎప్పుడో పోలీస్ స్టేషన్లో కూర్చేది, ఐపీ పెట్టుకునేది, నువ్వు పెట్టుకో అంటే నేను చెప్పినాను. అప్పులు ఆయనకి తీసుకున్నప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసి తీసుకుని నాకు తెలుసు. నేను ఆయనకి చెప్పిన నీ డబ్బులు లేట్ అవుతుండొచ్చు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు పూలలో పెట్టిస్తా అని చెప్పిన. 59 లక్షలు ఇచ్చిన ఇంట్రెస్ట్ అని. 59 లక్షలు అప్పు ఇచ్చిన ఆయన ఎవరైనా కొట్లాడగైతే లాస్ట్లో. కానీ నాకేమంటాడంటే లాస్ట్ రోజు గుద్దం మీద చేసి గెట్ ఇట్ యార్, నువ్వు సాధించినావు, ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి రా భోజనానికి అన్నాడు. అప్పు ఇచ్చిన ఆయన ఈరోజు గిట్ట రిలేషన్ ఉంది. సో అది ఎందుకు సాధ్యమైందంటే వెస్టీజ్లో విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాం కాబట్టి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ మాకు అది నేర్పించింది. సో జీవితం కంప్లీట్గా చేంజ్ అయింది. నేను ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, రాత్రి కరోడపతి అయ్యే బిజినెస్ కాదు. 2 నుంచి 3 సంవత్సరాలు ఇక్కడ మీరు నేర్చుకోవడానికి రెడీ ఉంటే 3 తరాల వరకు మన పిల్లలు వేరే వాళ్ళ దగ్గర డబ్బుల గురించి, జాబ్ గురించి చేయి చాపి అడగాల్సిన పరిస్థితి ఉండదు. ఎస్ ఆర్ నో? సో డిసిషన్ తీసుకోండి. దీంట్లో చేయాల్సింది ఏం లేదు. బయటైనా కొంటున్నాం, ఈడైనా కొనాల్సిందే, వాడుతున్నాం, నచ్చింది 10 మంది చెప్తాం. ఆ 10 మందిలో 8 మంది వేస్ట్ అంటారు, 2 ఎస్ అంటారు. ఆ 2లో నుంచి పని చేసుకుంటూ పోతే మీలాగా నేను గిట్ట ₹1,00,000 సంపాదించాలి అనే వాళ్ళు ఒక 3 దొరికినా మీరు ఇక్కడ 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ 140 కోట్ల జనాభాలో ఒక 3 వ్యక్తులు దొరకరా? ఎస్ ఆర్ నో? కానీ అది ఎప్పుడు దొరుకుతారంటే మనం వెతికితే దొరుకుతారు.
నేను లాంగ్ విజన్ పెట్టుకోండి ఈ బిజినెస్లో. నేను ఒకటే చెప్తున్నా, లాంగ్ విజన్ ఉండాలి. నాకు చాలా కష్టాలు వచ్చేవి, నిజం చెప్తున్నా. నాతో పాటు జర్నీ చేసిన టీం గిట్ ఉన్నది. సో వాళ్ళు నేను ప్లాన్ చెప్తుంటే అప్పులలో కాల్స్ వస్తుండే, చిట్టీలలో కాల్స్ వస్తుండే, బ్యాంక్కి చెక్ బౌన్స్ అయితే వాళ్ళకి కాల్స్ వస్తుండే, చేతులు వణుకుతుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఒకటే విజువలైజ్ చెప్పేది, చరణ్ సార్ చెప్పేది అనమాట, ఆఫ్టర్ 5 years మనం ఎలా ఉంటామో దాన్ని ఊహించుకోవాలని. నేను అదే ఆ రోజు తినడానికి పూట గడిచేది కష్టం ఉంది, కానీ నేను 5 years తర్వాత నేను మా వైఫ్ బెంజ్ కార్లో పిల్లలతో పాటు వెళ్తున్నామని చెప్పి నేను విజువలైజ్ చేసేది అనమాట. కానీ ఇది ఈరోజు నేనే కాదు, నా టీంలో చాలామంది బెంజ్ కార్లు తీసుకోవడం జరిగింది. చాలామంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. జస్ట్ ఒక్క నిమిషంలో ఎప్పుడు జీవితం మారదు. ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది. నేను ఆ రోజు ఒక డిసిషన్ తీసుకున్న గోక్రౌండ్లో, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం 100% తప్పు. ఆ రోజు ఒక డిసిషన్ తీసుకున్నాను. ఈరోజు వచ్చి మా దగ్గర మా తరతరాలకు చాలామంది చూడండి, ఈరోజు ఎంతమందికి ఇక్కడ మీ నాన్న పేరు అందరికి గుర్తుంటుంది. సార్ చూసినాం కూడా. తాత పేరు గుర్తుకుంటుంది, తాత పేరు కూడా గుర్తుంటుంది. వాళ్ళ తాత పేరు గుర్తుందా? చాలా తక్కువ మంది. వాళ్ళ తాత పేరు అయితే సరిగా తొలికెళ్ళలేవు. ఎస్ఆర్ను. కానీ ఈ బిజినెస్లో మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని పని చేసి మీరు 10, 20 లక్షలు, 30,000 ఇన్కమ్కి వెళ్ళిన తర్వాత మీ రాబోయే 3వ తరం మీ ఫోటోలని చిన్న పాస్ ఫోటోలు పెడతారా, పెద్ద ఫోటోలు పెట్టిస్తారా? పెద్ద ఫోటో. ఒకసారి ఆలోచించండి. నా లెవెల్ వరకు నేను డబ్బులు లేక అడుకొని తినే పరిస్థితులు ఉన్న వ్యక్తిని, కానీ ఈరోజు మా పిల్లలకైతే అవకాశం పని చేసే అవసరం కూడా లేదు. సార్లు ఇక వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి ఇక నా ఫోటో నేను పోయినాక పెద్ద రూమ్లో పెట్టుకుంటాను. మా మన్మన్ మా తాతనంట అప్పుడు వెస్ట్ స్టార్ట్ చేసిందంట. ఏ పండుగ వచ్చినా ముందు ఫోటో దగ్గరికి వస్తారు. సార్ను. సో అలాంటి అవకాశం ఉంది, అందరికీ ఇదే అవకాశం ఉంది. ఒక डिसीजन తీసుకోండి. నేను చెప్పేది ఒకటే, बस एक डिसीजन लेके जाइए. जब मैं कैब ड्राइवर से लेके यहाँ तक हमारी ज़िंदगी बदल सकती है, तो यहाँ